ఒకప్పుడు తుమ్మెదల గుంపుల నల్లగా అందంగా ఉన్న నా జుట్టు వృద్ధాప్యంలో జనపనారలా పీచుపీచుగా మారిపోయింది. సత్యాన్ని పలికే బుద్ధుని మాట అబద్ధం కాదు. ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎంత నిజాయితీ, ఎంత ధైర్యం! నిజమే. యవ్వనంలోని సౌందర్యానికి, వృద్ధాప్యంలోని ఆ కఠిన వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని ఇంత సూటిగా నిర్భయంగా చెప్పడం చాలా అరుదు. అవును, ఇది కేవలం వయసు పైబడడం గురించి కాదు. కాదు కాదు, అంతకు మించిన లోతైన సత్యాన్ని మనకు చూపిస్తోంది. అందుకే ఈరోజు మనం ప్రాచీన భారతదేశానికి చెందిన అంబపాలి జీవితం, ఆమె పద్యాల గురించి లోతుగా చర్చిస్తున్నాం. మన దగ్గర ఆమెకు ఆపాదించబడిన కొన్ని పద్యాలు అంటే థేరీగాథ. అవును, థేరీగాథ. ఇంకా ఆమె జీవిత కథను వివరించే ఒక చారిత్రక కథనం కూడా ఉంది. ఈ రెండింటినీ కలిపి చూస్తేనే ఆమె ప్రయాణం మనకు పూర్తిగా అర్థమవుతుంది. కరెక్ట్. మన లక్ష్యం కూడా అదే. అసలీ పద్యాల వెనుకున్న సందేశమేంటి? ఆమె మాటలు అంటే వృద్ధాప్యం, అశాశ్వతత్వం గురించి ఆమె చెప్పినవి, ఆమె అసాధారణ జీవిత కథతో ఎలా ముడిపడి ఉన్నాయి. సరిగ్గా. ఆ శారీరక క్షీణత వెనుక ఆమె చూసిన ఆ ఆధ్యాత్మిక అంతర్దృష్టిని అర్థం చేసుకోవటమే మన ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశ్యం. సరే, అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ అంబపాలి ఎవరు? ఆమె కథ మామిడి చెట్టు మొదట్లో మొదలైందని మన దగ్గరున్న కథనం చెబుతోంది. వినడానికేదో జానపద కథలా ఉంది కదా? అవును, కాని దాని వెనుకొక అర్థముంది. ఆమెను ఒక తోటమాలి మామిడి చెట్టు కింద కనుగొన్నాడు. అందుకే ఆమెకు అంబపాలి అని పేరు పెట్టారు. అంబపాలి అంటే మామిడి తోట సంరక్షకురాలు కదా? అవును, సరిగ్గా అదే. ఆమె అసాధారణమైన సౌందర్య రాశిగా పెరిగింది. ఆమె కీర్తి దశదిశలా వ్యాపించటంతో ఆమెను గణిక లేదా జనపద కళ్యాణిగా ప్రకటించారు. ఒక నిమిషం, గణిక అంటే మనం సాధారణంగా అనుకునే అర్థం కాదు కదా? ఆ కాలంలో ఈ పదానికి వేరే ప్రాముఖ్యత ఉండేదా? ఖచ్చితంగా. అంటే ఆ కాలంలో గణిక అంటే అత్యంత గౌరవనీయమైన స్థానం. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు. విద్యావంతురాలా? అవును. సంగీతం, నాట్యం, కవిత్వం, చిత్రలేఖనం ఇలాంటి 64 కళలలో ప్రావీణ్యమున్న విద్యావంతురాలు. రాజకీయ, సామాజిక విషయాలపై చర్చించగల మేధావి కూడా. వైశాలి నగరానికి ఆమె ఒక సాంస్కృతిక చిహ్నం లాంటిది. అంటే రాజులు, రాజకుమారులు కూడా ఆమెను కలవడానికి వచ్చేవారా? వచ్చేవారు. రాజులు, వ్యాపారులు ఆమెతో సమయం గడపడానికి ఎంతో ఆరాటపడేవారు. ఆమె సౌందర్యం గురించి మన మూలాల్లో ఉన్న ఒక విషయం, ఆమెను వివాహం చేసుకోవడానికి చుట్టుపక్కల రాజ్యాల రాజకుమారులు ఒకరితో ఒకరు యుద్ధాలు కూడా సిద్ధపడ్డారట. అంటే ఆమె కోసం ఏకంగా యుద్ధాలు జరిగాయా? అవును. ఆ రక్తపాతాన్ని, ఆ రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికే వైశాలి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటది? ఆమెను ఎవరికీ ఇచ్చి పెళ్లి చేయకుండా అందరికీ అందుబాటులో ఉండే జనపద కళ్యాణిగా అంటే రాష్ట్ర సౌందర్యవతిగా ప్రకటించారు. దీనివల్ల ఆమె ఎవరి సొంతం కాకుండా నగరం మొత్తానికి ఒక గర్వకారణంగా నిలిచిందన్నమాట. సరిగ్గా. ఆమె కీర్తి వైశాలి నగరం దాటి పొరుగున ఉన్న శక్తివంతమైన మగధరాజ్యం వరకు పాకింది. అక్కడి రాజు బింబిసారుడు కూడా ఆమె గురించి విన్నాడు గదా? ఆ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. మగధరాజు బింబిసారుడు ఆమె సౌందర్యం గురించి విని మారువేషంలో వైశాలికి వచ్చి ఆమెను కలిశాడు. మారువేషంలోనా? అవును. ఆమె అతనితో కొంతకాలం గడిపింది. వారిద్దరికీ విమల కొండొయ్య అనే కుమారుడు కూడా జన్మించాడు. అంటే ఇది ఆమె కథను కేవలం ఒక పురాణగాథగా కాకుండా ఆ కాలంలోని నిజమైన చారిత్రక వ్యక్తులతో కలుపుతుంది. నిజమే. ఒక రాజుతో సంబంధం, ఒక కుమారుడు, అపారమైన సంపద, కీర్తి. చాలామందికి ఇక్కడితో కథ సుఖాంతమవుతుంది. కాని అంబపాలి విషయంలో ఇక్కడే అసలు కథ మొదలైనట్టుంది. అక్కడే ఆమె జీవితంలోని కీలకమైన మలుపు ఉంది. అంత గొప్ప జీవితమున్న ఒక వ్యక్తికి అన్నీ వదిలేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఆమె కుమారుడు విమల కొండొయ్య. అతను పెరిగి పెద్దవాడయ్యాక గౌతమ బుద్ధుని బోధనలకు ఆకర్షితుడై బౌద్ధ సంఘంలో చేరాడు. అతను తీవ్రమైన సాధన చేసి భిక్షువుగా మారి చివరికి అర్హతుడు అయ్యాడు. అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందినవాడు. అంటే తన కొడుకే ఆమెకు గురువయ్యాడన్నమాట. ఒక రకంగా అంతే. తన కొడుకు పొందిన ఆ ప్రశాంతత, ఆ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని చూసి అంబపాలిలో కూడా ఒక అంతర్మథనం మొదలైంది. తను కూడబెట్టిన సంపద, కీర్తి ఇవన్నీ అశాశ్వతమని గ్రహించిందా? అవును. ఇవన్నీ నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవని ఆమె గ్రహించడం మొదలుపెట్టింది. తన కొడుకు నడిచిన మార్గమే సరైనదని భావించి. అన్నింటినీ వదిలేసిందా?
అన్నింటినీ, తన సంపదను, తన వృత్తిని అన్నింటినీ విడిచిపెట్టి బౌద్ధ సంఘంలో ఒక సామాన్య భిక్షునిగా చేరింది. ఇది చాలా పెద్ద పరివర్తన. ఒకప్పుడు తన సౌందర్యంతో రాజ్యాలను సైతం శాసించగల స్థితిలో ఉన్న స్త్రీ అన్నింటినీ వదిలిపెట్టింది. ఈ పరివర్తన తర్వాత ఆమె ఆలోచనలు ఎలా ఉండేవి? బహుశా ఆమె పద్యాలు మనకు ఆ సమాధానమిస్తాయేమో. ఖచ్చితంగా ఆమె పద్యాలు అంటే థేరీగాథ ఆమె అంతరంగానికి అద్దం పడతాయి. ఆ పద్యాల నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుందంటారు. అవును, ప్రతి చరణంలో ఆమె తన యవ్వనంలోని ఒక శరీర భాగాన్ని వర్ణించి ఆ తర్వాత వృద్ధాప్యంలో అది ఎలా మారిపోయిందో పోలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రతి చరణం చివర పునరావృతమయ్యే ఒక వాక్యం. సత్యవాది వచనం అనన్యథా. సరిగ్గా. అంటే సత్యాన్ని పలికేవాని బుద్ధుని మాట వ్యర్థం కాదు అని అర్థం. ఆ పోలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మనం మొదట్లో చెప్పుకున్న జుట్టు గురించిన వర్ణననే తీసుకుందాం. తుమ్మెదల గుంపులా నల్లగా నిగనిగలాడుతూ, ఆహా, జీవంతో ఉన్న జుట్టు. అది జనపనారలా పీచుపీచుగా నిర్జీవంగా మారిపోయిందనంటుంది. ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టుంటుంది. కళ్ల గురించి కూడా అంతే. ఇంద్రనీలం మణిలా ప్రకాశించిన నా కళ్ళు వయసు పెరిగాక కాంతిని కోల్పోయాలి. యవ్వనంలోని తేజస్సు, వృద్ధాప్యంలోని నిస్సత్వ రెండూ ఆ ఒక్క వాక్యంలో కనిపిస్తాయి. ఆమె తన కనుబొమ్మల గురించి చెబుతూ, యవ్వనంలో అందంగా చిత్రించినట్టు ఉన్న నా కనుబొమ్మలు ఇప్పుడు ముడతలుపడి వాలిపోయాయి అంటుంది. నాకైతే దంతాల గురించిన వర్ణన బాగా గుర్తుండిపోయింది. అందమైన మల్లె మొగ్గలా తెల్లగా ఉన్న నా దంతాలు ఇప్పుడు విరిగి పసుపుపచ్చగా మారాయి. అలాగే స్వరం గురించి కూడా చెబుతోంది. తోటలో తిరిగే కోయిలలా మధురంగా ఉన్న నా గొంతు ఇప్పుడు బొంగురుపోయింది. ప్రతి పోలికలో ఒకప్పటి వైభవానికి ఇప్పటి వాస్తవికతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా, దాపరికం లేకుండా చూపిస్తుంది. కేవలం ముఖం మాత్రమే కాదు, శరీరం మొత్తాన్ని ఆమె ఇదే నిర్మోహమాటంతో పరిశీలించింది. ఒకప్పుడు బంగారు పలకలా నునుపుగా మెరుస్తూ ఉన్న నా శరీరం ఇప్పుడు సన్నని ముడతలతో నిండిపోయింది. ఏనుగు తొండంలా బలంగా, గుండ్రంగా ఉన్న నా తొడలు ఇప్పుడు సన్నని వెదురుకర్రల్లా అయిపోయాయి. ఈ వర్ణనలు చదువుతుంటే ఆమె ఒక అద్దం ముందు నిలబడి తన శరీరాన్ని ఒక శాస్త్రవేత్తలా నిశితంగా పరిశీలిస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, భావోద్వేగాలు లేకుండా. ఇదంతా వింటుంటే ఆమె తన శరీరాన్ని ద్వేషిస్తోందని అనిపించడం లేదు. అలాగని బాధపడుతున్నట్టు కూడా లేదు. ఏదో ఒక ప్రయోగం చేస్తున్నట్టుంది. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనను వివరిస్తున్నట్టుగా ఉంది. ఏమంటారు? మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఇది కేవలం వృద్ధాప్యంపై విలాపం కాదు, మరి ఏమిటిది? మైనవి అనే సత్యాన్ని ధృవీకరించడం. ఓ, అయితే బుద్ధుడు ఏదైతే చెప్పాడో అది తన శరీరంలో, తన అనుభవంలో నిజమవ్వడాన్ని ఆమె చూస్తోందన్నమాట. అవును, అందుకే ఆమెలో విచారం లేదు. అంటే ఆమె తన స్వీయానుభవం ద్వారా బుద్ధుని మాటలను ధృవీకరిస్తోంది. సత్యవాది వచనం అనన్యథ అని ఆమె పదే పదే అనడంలో అర్థమదే. చూడండి, బుద్ధుడు చెప్పింది నిజం, నా శరీరమే దానికి సాక్ష్యం అని ఆమె ప్రపంచానికి చెబుతున్నట్టుంది. ఖచ్చితంగా. అందుకే ఆమెలో బాధగాని ఆందోళనగాని లేవు. ఎందుకంటే ఆమె శరీరంతో తనకున్న అనుబంధాన్ని, ఆ వ్యామోహాన్ని జయించింది. మనలో చాలామందికి వృద్ధాప్యం ఒక విషాదం, ఒక భయం. మనం దాన్ని దాచడానికి, దానితో పోరాడటానికి ప్రయత్నిస్తాం. కాని అంబపాలికి అది భౌతిక రూపంపై ఉన్న వ్యామోహం నుండి పొందిన విముక్తి. తన అందమే తన బంధంగా ఉన్న జీవితం నుండి ఆ అందం నశించడమే విముక్తికి మార్గంగా మారింది. వావ్! ఇది నిజంగా అద్భుతమైన అంతర్దృష్టి. దేనితోనైతే బంధించబడ్డామో దాని నాశనం నుండే స్వేచ్ఛను పొందటం. ఆమె ఈ జ్ఞానాన్ని కేవలం పద్యాలకే పరిమితం చేసిందా, లేక ఆమె చేతల్లో కూడా ఈ మార్పు కనిపించిందా? ఆమె జీవితంలోని చివరి ఘట్టం మనకు దీని గురించి చెబుతుంది. చెప్పండి. ఇది బుద్ధుని జీవిత చరమాంకంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. బుద్ధుడు తన చివరి రోజుల్లో పరినిర్వాణం చెందడానికి వైశాలి నగరానికి వచ్చారు. అప్పుడు ఆయన్ని చూడటానికి, ఆయనకు భిక్ష సమర్పించడానికి ప్రజలందరూ ఆరాటపడి ఉంటారు. అవును, ముఖ్యంగా ఆ నగరాన్ని పాలిస్తున్న శక్తివంతులైన, గర్విష్ఠులైన లిచ్ఛవి రాజకుమారులు తామే ముందుగా బుద్ధునికి ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. ఒకవైపు శక్తివంతమైన లిచ్ఛవి రాజకుమారులు, రాజ్యం వారి చేతుల్లో ఉంది. మరోవైపు ఒక మాజీ గణిక, ఇప్పుడు భిక్షుని అయిన అంబపాలి. ఈ పోటీలో ఆమె గెలవటం అసాధ్యమనిపిస్తుంది. కాని అంబపాలి వారికంటే వేగంగా ఆలోచించింది, వేగంగా ప్రయాణించింది. అలాగా? లిచ్ఛవి రాజకుమారులు తమ రంగురంగుల రథాలను అలంకరించుకుని బయలుదేరేలోపే ఆమె తన సాధారథం మీద వెళ్లి
వారికంటే ముందే బుద్ధుని దగ్గరకు చేరుకుంది. తర్వాత ఆమె బుద్ధునికి నమస్కరించి మరుసటి రోజు తన శిష్యులతో కలిసి భిక్ష స్వీకరించడానికి తన ఇంటికి ఆహ్వానించింది. బుద్ధుడు ఆమె భక్తిని చూసి మౌనంగా అంగీకరించారు. అప్పటికి లిచ్ఛవి రాజకుమారులక్కడికి చేరుకునుంటారు. వాడికి ఎంత నిరాశ కలిగింటుంది? వారికి తీవ్రమైన నిరాశ కలిగింది. తమకంటే ముందు అంబపాలికే అవకాశం దక్కిందని తెలుసుకుని అసూయపడ్డారు. వాళ్ళు ఊరుకున్నారా? లేదు, వారు ఆమె దగ్గరకు వెళ్లి ఆ అవకాశం తమకు వదిలిపెట్టమని బ్రతిమాలారు. దానికి బదులుగా 1,00,000 కార్షపాణాలిస్తామని ఆశ చూపారు. 1,00,000 కార్షపాణాలు అంటే ఆ కాలంలోని బంగారు నాణాలు. అది ఊహకందని సంపద. అవును. ఒకప్పుడు డబ్బు సంపద కోసమే జీవించిన అంబపాలి ఇప్పుడు ఎలా స్పందించిందో తెలుసుకోవాలనుంది. ఆమె సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆమె ఎంతో ప్రశాంతంగా దృఢంగా ఇలా అంది: ఓ రాజకుమారులారా, మీరు మొత్తం వైశాలి రాజ్యాన్ని, దాని సంపదను నాకిచ్చినా సరే ఈ మహద్భాగ్యాన్ని, ఈ పుణ్యకార్యాన్ని నేను వదులుకోను. ఆ ఒక్క మాట చాలు ఆమె ఎంత మారిపోయిందో చెప్పడానికి. ఒకప్పుడు భౌతిక సంపదే సర్వస్వంగా బతికిన ఆమె ఇప్పుడు ఒక పుణ్యకార్యం ముందు ఒక రాజ్యాన్ని కూడా గడ్డిపోచలా తీసిపారేసింది. అద్భుతం. అది కేవలం మాట కాదు, అది ఆమె కొత్త జీవితానికి, కొత్త విలువలకి ఒక ప్రకటన. భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద ఎంతో గొప్పదని ఆమె గ్రహించింది. ఆమె నిశ్చయానికి ఆ శక్తివంతమైన లిచ్ఛవి రాజకుమారులు కూడా తలవంచక తప్పలేదు. వాళ్ళు ఓటమిని అంగీకరించారా? అంగీకరించి, అయ్యో, మనం ఈ మామిడిపండు చేతిలో ఓడిపోయామే అని నిట్టూరుస్తూ వెనుదిరిగారు. ఆ తర్వాత ఆమె బుద్ధునికి, ఆయన శిష్యులకు గొప్పగా ఆతిథ్యమిచ్చింది. అంతటితో ఆగకుండా తన విలువైన మామిడి తోటను, అవును, తన సంపదకు, తన కీర్తికి ఒకప్పుడు కేంద్రంగా ఉన్న ఆ అంబపాలి వనంను బౌద్ధ సంఘానికి శాశ్వతంగా దానంగా ఇచ్చేసింది. ఆ దానం ఆమెను చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. ఆమె కేవలం ఒక అందమైన గణికగా, పశ్చాత్తాపం చెందిన భిక్షునిగానే కాకుండా బౌద్ధ ధర్మానికి ఒక గొప్ప దాతగా కూడా గుర్తించబడింది. మనం మొదలుపెట్టినప్పుడు అంబపాలి ఒక అందమైన గణిక. కాని ఇప్పుడు చూస్తే కవయత్రి, జ్ఞాని, గొప్ప భక్తురాలు. ఆమె కథలో ఎన్ని పొరలున్నాయి! ఇవన్నీ కలిస్తేనే అంబపాలి. ఈ విభిన్న కోణాలన్నీ కలిసి అంబపాలి సంపూర్ణ చిత్రాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నాయి? ఆమె కథ బౌద్ధంలో చెప్పబడిన అనిత్యత లేదా అశాశ్వతత్వమనే భావనకు ఒక శక్తివంతమైన, జీవంతమైన ఉదాహరణ. అందం, యవ్వనం, సంపద, కీర్తి ఇవన్నీ నీటి బుడగల్లాంటివని ఆమె జీవితం నిరూపిస్తోందన్నమాట. అవును, శాశ్వతం కావని ప్రత్యక్షంగా నిరూపిస్తోంది. ఆమె పద్యాలు కేవలం కవిత్వం కాదు. అవి ఆ అనిత్యత అనే భావనపై ఆమె చేసిన ఒక ఆచరణాత్మక ధ్యానం. సరిగ్గా. ఆమె తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకొని బుద్ధుని బోధనలను స్వయంగా అనుభవించి వాటిని ధృవీకరించింది. అంతేకాదు, ఆమె జీవితం మరొక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది కదా. ఇస్తుంది. గతం ఎలా ఉన్నప్పటికీ ఎవరైనా ఆధ్యాత్మిక పరివర్తన సాధించవచ్చు. ఒకప్పటి అంబపాలి వేరు, భిక్షుని అయిన అంబపాలి వేరు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు తన కీర్తికి, సంపదకు కారణమైన తన శారీరక సౌందర్యం క్షీణించడాన్నే ఆమె తన విముక్తికి సాధనంగా మార్చుకుంది. అది చాలా అరుదైన, శక్తివంతమైన విషయం. నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంబపాలి కథ, ఆమె పద్యాలు కేవలం ఒక పాత కథ కాదు. అవి ఈనాటికి, ముఖ్యంగా మన ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరమైన సత్యాలు. నిజమే. ఎందుకంటే మన ఆధునిక ప్రపంచం యవ్వనానికి, సౌందర్యానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తుంది. వృద్ధాప్యాన్ని ఒక సహజ ప్రక్రియగా కాకుండా ఓడించాల్సిన శత్రువుగా, దాచాల్సిన అవమానంగా చూస్తుంది. అవును, యాంటీ ఏజింగ్ క్రీములు, సర్జరీలు, దీని చుట్టూ ఎంత పెద్ద పరిశ్రమ ఉందో మనకు తెలుసు. కాని అంబపాలి తన వృద్ధాప్య శరీరాన్ని బాధతోనో ఆందోళనతోనో కాకుండా ఒక సత్యాన్ని నిర్ధారించుకునే సాధనంగా, ఒక గురువుగా చూసింది. ఆమె తన చివరి పద్యంలో తన శరీరాన్ని శిథిలమైన ఇల్లు, దాని గోడలకు వేసిన సున్నం ఊడిపోతోంది అని వర్ణించింది. ఆ ఇంటిని చూసి ఆమె ఏడవలేదు, కేవలం వాస్తవాన్ని గమనించింది. అవును. కాబట్టి మన శ్రోతలకు వదిలివెళ్లే ఆలోచన ఇదే. మనం వృద్ధాప్యాన్ని ఒక విషాదంగా, ఒక శత్రువుగా కాకుండా అంబపాలిలా ఒక సహజమైన సత్యంగా, ఒక ఉపాధ్యాయుడిగా అంగీకరించగలిగితే ఎలాంటి స్వేచ్ఛను పొందవచ్చు. శరీరంతో మనకున్న ఈ అనుబంధాన్ని పునర్పరిశీలించుకోవడానికి ఆమె జీవితం మనకు నేర్పే పాఠమేమిటి?